నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. 7-10 వయసు అయినా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు పాన్ ఇండియా హీరో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తూ అలరిస్తున్నారు. 71 ఏళ్ల వయసులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడమే కాకుండా హిట్లు కూడా అందుకుంటూ యంగ్ యాక్టర్లతో మరింత స్ఫూర్తిని నింపుతున్నారు. 7 నెలల్లో 5 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మమ్ముట్టి. ఇప్పటి వరకు 3 నేషనల్ అవార్డులను అందుకున్న మమ్ముట్టి ఇటీవల కన్నూర్ స్క్వాడ్, భ్రమయుగం, అబ్రహం వోజ్లర్తో థియేటర్లలో సందడి చేశారు. త్వరలోనే ఆయన నటిస్తున్న టర్బో మూవీ రిలీజ్ అవ్వనుంది. జూన్ 13న వరల్డ్ వైడ్గా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఆ సమయంలో మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లో జీపుపై రాజసం ఉట్టిపడేలా పోజిచ్చారు మమ్ముట్టి. అయితే కన్నూరు స్క్వాడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఆ సినిమాలో నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్గా మమ్ముట్టి నటించారు. లేటెస్ట్ మూవీ భ్రమయుగంలో నెగిటివ్ షేడ్స్తో కూడిన మాంత్రికుడి పాత్రలో తన యాక్టింగ్తో అదరగొట్టారు. రోషాక్, పురు, అబ్రహం వోజ్లర్ సినిమాల్లో మమ్ముట్టి విలన్గా యాక్ట్ చేశారు. కాథల్ ది కోర్ మూవీలో హోమోసెక్సువల్ క్యారెక్టర్ చేసి అందరినీ అబ్బురపరిచారు. ఈ మలయాళం సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్లుగా నిలిచాయి. టాలీవుడ్లో ఇటీవల యాత్ర 2 సినిమాలో మమ్ముట్టి కనిపించారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో యాక్ట్ చేశారు. మలయాళంలో మాత్రమే కాకుండా తమిళం, తెలుగు భాషలో కూడా ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. కొన్నాళ్ళుగా పాత్రల పరంగా వైవిధ్యతకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మమ్ముట్టి. అయితే చాలామంది నటులు కెరీర్లోని ఈ దశలో సేఫ్ జోన్లో ఉన్న పాత్రలే ఎంచుకుంటారు. కానీ మమ్ముట్టి మాత్రం ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ యువ నటులకు సవాల్ విసురుతున్నారు. ఆడియన్స్తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. మరి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి చిత్రాలు చేస్తారో, ఎన్ని రికార్డులు సృష్టిస్తారో వేచి చూడాలి.